జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం అని తిరుగుతున్నాడు. మీరు చెప్పాలి గట్టిగా చప్పట్లు కొట్టి, జగన్మోహన్ రెడ్డి నిన్ను ఓడించడానికి మేము సిద్ధం. లాస్ట్ లో ఉండే తమ్ముళ్ళు, ఇటు పక్కుండే మీరందరూ కూడా తమ్ముళ్ళు, ఇప్పుడే ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, ఈ సభ చూసి చెప్తున్నా, మమ్మల్ని అడ్డుకోవాలంటే సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరంత పదనెక్కుతుంది, నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుంది తప్ప నీ బురద అంటదు. ఈ మూడు కలిసిన తర్వాత తమ్ముళ్ళు ఇంకా అన్స్టాపబుల్. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఈ మూడు పార్టీలు కలవడం మా కోసరం కాదు, మనందరి కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం కలిశాం. అంతేకాకుండా 2014లో మేము కలిశాం, బీజేపీ తెలుగుదేశం కలిసి పోరాడాం. పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పాడు, నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తానని బేషరతుగా మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజే మీరు చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో 15కు 15 గెలిచాం, 3 పార్లమెంట్లో మనమే గెలిచాం. ఇప్పుడు మీ జోరు చూస్తా ఉంటే ఇది ఆగే పరిస్థితిలో లేదు. మా కాంబినేషన్ సూపర్ హిట్. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏదో మేము అధికారం కోసమో ఇంకొక దానికోసం మేము కలవలేదు. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని, విలాసవంతమైన సినిమా రంగాన్ని వదులుకొని మీకోసం వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సినిమాలో హీరోలుగా ఉంటారు, కానీ ప్రజల్లో నిజమైన హీరో పవన్ కళ్యాణ్. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత దాడి చేశారు, మానసికంగా వేధించారు, ఎక్కడికక్కడ అడ్డుపడ్డారు. కానీ వారిని చూసినప్పుడు నాకు అనిపించింది, మడమ తిప్పని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చీకటి పాలన అంతం చేయాలని ఎన్ని అవరోధాలు సృష్టిస్తే మేమంటే రాటుపోట్లకు బాగా అలవాటు పడ్డాం, కానీ పవన్ కళ్యాణ్కి అలవాటు లేకపోయినా నిలబడమే కాకుండా నిలదొక్కున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.